అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను స్పెషల్గా స్టఫ్డ్ కీమా మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా శనగపిండి ఏమి వాడకుండా హెల్తీగా అయితే ప్రిపేర్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో అప్పుడే తెలుస్తుంది మీకు. ముందుగా చికెన్ కీమా అయితే తీసుకున్నాను, నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్లో చికెన్ కీమా వేసుకొని సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టి వదిలేయకుండా సిమ్లో పెట్టుకొని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్లో అయినా పిల్లల లంచ్ బాక్స్లో అయినా పెడితే చాలు, ఖాళీ చేసుకొని వస్తారు పిల్లలైతే. ఇప్పుడు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే తొందరగా వాటర్ మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేలోపు మనం ఇంకో ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మొత్తంగా కలుపుకొని చివరిగా కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన కీమా ఎట్లా అయిందో చూసేద్దాం. ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయింది కదా, ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని అందులో సరిపడా కారం, మీకు ఎంత ఇష్టమైతే అంత కారంని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తంగా కలుపుకొని చివరిగా కొంచెం పుదీనాని అయితే వేసుకున్నాను నేను. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు ఇది చల్లగా అవుతూ ఉంటుంది అన్నమాట, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిర్చి బజ్జీలను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. మిర్చి బజ్జీని ఇట్లా పొడుగ్గా ఉన్న మిర్చీలు తీసుకోవాలి, కొంచెం లావుగా కారం లేని మిర్చీలు తీసుకోవాలి. అందులో ఉన్న సీడ్స్ మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదా, ఇట్లాగా మొత్తం తీసేసుకొని ప్లెయిన్గా ఉంచుకోవాలన్నమాట. మొత్తం సేమ్ ఇదే ప్రాసెస్లో తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో నుండి తీసిన సీడ్స్ మనం వేస్ట్ అయితే పోవు, మనం ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా పచ్చళ్ళలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం మిర్చి బజ్జీలు అయితే ఇట్లాగా సీడ్స్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసుకున్న కీమాని అయితే ఇట్లా ఫిల్ చేసుకోవాలి, నిండుగా ఫిల్ చేసుకోవాలి. వేసుకొని చేత్తో ప్రెస్ చేసుకుంటే మొత్తం కర్రీ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మిగిలిన వాటికి కూడా ఇలాగే మొత్తం ఫిల్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా వాటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బజ్జీలో నుండి కర్రీ బయటికి రాకుండా దానిపైన కోట్ వేసుకోవాలి. ఇప్పుడు మనమైతే దానికోసం చూసారు కదా, ఇందాక కలుపుకున్న చపాతీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. చూపిస్తున్న విధంగా మనకి షేప్ అవుట్ అయినా కూడా ఏం కాదు. సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని సపరేట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు, చిప్స్ లాగా. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిండి గినక మిగిలితే ఇట్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిర్చి బజ్జీకి రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ కానీ నీళ్ళు కానీ ఏది వాడక్కర్లేదండి. ఇట్లా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇట్లా రోల్ చేసుకోవాలి. మిర్చి బజ్జీకి మొత్తంగా ఇట్లా మొత్తం చుట్టుకోవాలి. మధ్య మధ్యలో గ్యాప్ లాగా ఉంటే కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది ఆయిల్లో మిర్చి అయితే. అందుకని కొంచెం దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా ఇట్లా రోల్ చేసుకొని మొత్తంగా రెడీ చేసుకోవాలి. సేమ్ ఇలాగే అన్నీ కూడా. ఇంకో మిర్చి బజ్జీ కూడా ఇట్లాగే చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోవాలి. స్టఫ్ ఉన్న వైపే కొంచెం దగ్గరగా చేసుకున్నా, మిగిలిన వైపు కొంచెం దూరంగా వచ్చినా కూడా ఏం కాదనమాట. రోల్ అయితే కర్రీ కూడా బయటికి ఏం రాదు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసేయండి. మొత్తంగా ఇట్లా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి రెడీ అయిపోయింది కదా మొత్తం. ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టేసాం కడాయిలో. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకొని ముందుగా కదపొద్దు, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు కదపాలి. కొంచెం చేంజ్ అయిన తర్వాత కలర్ అప్పుడు కొంచెం కదిపితే
ముక్కలు ఏమి ఊడిపోవు అనమాట పైన నుండి. అండ్ క్రిస్పీగా లోపల జ్యూసీగా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు ఒకసారి మీ పిల్లలకి మీ హస్బెండ్కి చేసి పెట్టేయండి. మరీ ఎక్కువగా కదపకుండా కొంచెంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో తింటే సూపర్ అంటే సూపర్. మీరు ఒకసారి ట్రై చేసి నాకు మీ ఫీడ్బ్యాక్ని పెట్టేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.